హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతే సహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తేర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. సో మనము సప్తమ స్కందం మొదలు పెట్టుకున్నాము. సో అందరికి కూడా కంగ్రాచులేషన్స్. హరే సో కృష్ణ. హరే కృష్ణ. సో సప్తమ స్కందం ఇప్పటి నుంచి వచ్చేటువంటి స్కందాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే పూర్తిగా అన్ని కూడా స్టోరీస్ అన్నమాట. ఫుల్ అంతా కూడా పాస్ట్ టైమ్స్ ఎక్కువ ఉంటాయి. ఫిలాసఫీ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. బట్ పాస్ట్ టైమ్స్ ఉంటాయి, బట్ కీర్తన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో చూద్దాము ఏ విధంగా ఉంటాయని చెప్పేసి. సో ఈ రోజు మనం సప్తమ స్కందము మొదటి అధ్యాయము 9వ శ్లోకము నేర్చుకుందాము. 9వ శ్లోకం నుంచి. జ్యోతిరాదిరివా భాతి సంఘాతాన్న వివిచ్యతే విద్యంత్యాత్మానమాత్మస్థం మధిత్వా కవయోంతః. లక్ష్మీ మాతాజీ అనువాదం చదవండి. తర్వాత భాష్యము శశికళ మాతాజీ మీరు తెలిసి కొనును వరకు చదవండి, మొదటి పారాగ్రాఫ్. తర్వాత నాగం సునీత మాతాజీ మీరు 2, 3 పారాగ్రాఫ్ చదవండి. ఆ తర్వాత
సుభరత్నం మాతాజీ, మీరు నాలుగో పారాగ్రాఫ్, నాలుగో పారాగ్రాఫ్ చదవండి. తర్వాత ఐదో పారాగ్రాఫ్ మంజుల మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. 9వ సర్వవ్యాపి అయిన భగవానుడు ప్రతి జీవుని హృదయమున నెలకొని ఉన్నాడు. ఏ విధముగా అతడు అచట న్యూనాధిక రూపములలో నిలిచి ఉన్నాడో వివేకవంతుడు తెలుసుకొనగలడు. దారువునందలి అగ్నిని, ఘటమునందలి జలమును లేదా ఘటాకాశమును తెలుసుకొనగలిగినట్లు జీవుని కర్మలను బట్టి అతడు సురుడో అసురుడో తెలుసుకొనవచ్చును. మనుజుని కర్మలను గాంచి అతడెంతగా భగవదనుగ్రహమును బడిసినాడో వివేకవంతుడు అవగతము చేసుకొనగలడు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. భగవద్గీత 10.41 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికాడు: యద్విభూతి మత్సత్వం ప్రేమదూర్జితమేవ వా తత్తదేవ గచ్చత్వం దేవావగచ్చత్వం మమ తేజోం సంభవం. సంపన్నములను సుందరములను వైభవోపేతములను అవి సమస్త సృష్టి విస్తారములు నా తేజంశం నుండి ఉద్భవించినవిగా తెలుసుకొని ఒక వ్యక్తి మహోద్భుతమైన పనులను చేయుచుండగా మరొకడు అవి చేయజాలకపోవుట, అంతెందులకు సామాన్య జ్ఞానం అవసరమయ్యేది పనులనైనను చేయలేకపోవట మన అనుభవంలోనిది. కనుక భక్తుడు ఎంతగా భగవద్ అనుగ్రహమునకు పాత్రుడనడి విషయమును అతడు చేసిన కర్మలను బట్టి పరీక్షింపవచ్చు. భగవద్గీత 10.10 ఎందే శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికి ఉండేది: తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మా ఉపయాంతి తే. ప్రేమతో నా సేవయందు నిరంతర శక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేను నొసగుదు. ఇది అనుభవైక వేద్యం. విద్యార్థి అధికాధికముగా ఉపదేశమునందు గల సముద్రుడైనచో బోధకుడు అతనికి చక్కని ఉపదేశం కావించుచున్నాడు. లేనిచో ఉపాధ్యాయుడు బుద్ధించినను విద్యార్థి తన అవగాహనలో పురోగమింపజాలు. దీనికి పక్షపాత బుద్ధితో ఎట్టి సంబంధము లేదు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం అని శ్రీకృష్ణ భగవానుడు పలుకుట ఎల్లరికూ ఆ దేవదేవుడు భక్తి యోగం నొసగుటకు సిద్ధపడి ఉండుటకు సూచిక. కానీ దాన్ని గ్రహించుటకు మనుజుడు యోగ్యుడై ఉండవలేదు. ఇదే రహస్యం. మనకి ఏ భక్తుడేని అద్భుతముగు భక్తి యోగ కర్మలను ప్రదర్శించినచో కృష్ణుడు అతనికి మిగుల అనుకూలుడై ఉన్నాడని తెలివిగల వాడు తెలుసుకో. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్. ఈ విషయమును తెలుసుకొనుట పెద్ద కష్టమేమియును కాదు. కానీ భక్తుని పురోగతిని బట్టి శ్రీకృష్ణుడు అతనిపై అనుగ్రహమును చూపినాడని అసూయాపరులు అంగీకరించరు. అట్టి మూడులు ఈర్ష్యాలువులై మహాభక్తుని కార్యములనే కించపరచుదురు. అది వైష్ణవ పద్ధతి కానే కాదు. వైష్ణవుడైన వాడు ఇతర వైష్ణవులు చేసేది భగవత్ సేవను గుర్తించవలెను. కనుకనే వైష్ణవుడు భాగవతమునందు నిర్మత్సరుడని వర్ణింపబడినాడు. వైష్ణవులు ఇతర వైష్ణవుల ఎడగాని వేరెవ్వరి పట్ల గాని ఈర్ష్య కలవారై ఉండరు. కనుకనే వారు నిర్మత్సరాణం సతాం అని పిలువబడిరి. భగవద్గీత తెలిపినట్లుగా ప్రతి ఒక్కడు తాను సత్వగుణ స్థితిలో, రజోగుణ స్థితిలో లేదా తమోగుణ స్థితిలో తెలుసుకొనవచ్చును. దానికి తగిన ఉదాహరణలు వస్తుకబడినవి. అగ్ని సత్వగుణమునకు ప్రాతినిధ్యం వహించును. అగ్ని పరిమాణమును బట్టి దారువు, పెట్రోలు లేదా ఇతర దాహక పదార్థముల తత్వమును మనము తెలుసుకొనవచ్చును. అదే విధముగా జలము రజోగుణమునకు ప్రాతినిధ్యం వహించును. చిన్న చర్మము, విశాలమైన అట్లాంటిక్ మహాసముద్రము రెండును జలమును కలిగి ఉండును. నీటి పరిమాణమును బట్టి పాత్ర యొక్క కొలతను తెలుసుకొనవచ్చును. ఆకాశము తమో గుణమునకు ప్రాతినిధ్యము. ఆకాశము చిన్న కుండలోను అంతరిక్షములోను ఉన్నది కనుక సత్వ రజస్ తమో గుణములను బట్టి సరి అయిన నిర్ణయము ద్వారా ఎవడు దేవతయో ఎవడు అసురుడో తెలుసుకొనవచ్చును. కేవలం మనిషిని చూసి అతడు దేవతో దానవుడో నిర్ణయింపజాలము.
అతని కర్మలను బట్టి ఆ విషయం వివేకవంతుడు తెలుసుకొనగలుగును. విష్ణు భక్త స్మృతో దైవ అనుర ఆసురస్త విపర్యయ అని పద్మపురాణంలో దీనిని గూర్చి ఒక సాధారణమగు వివరణము ఒసగబడినది. విష్ణు భక్తుడే దేవత, అసురుడు లేదా యక్షుడు దానికి విరుద్ధముగా నుండును. అనగా అసురుడు విష్ణు భక్తుడు కాడు. దానికి బదులు అతడు తన ఇంద్రియ భోగార్థము దేవతలను భూత ప్రేతాదులను ఉపాసన చేయును. ఈ విధముగా మనుజుడు కర్మలను అనుసరించి ఎవ్వడు దేవతయో ఎవ్వడు రాక్షసుడో ఎవ్వడు అసురుడో నిర్ణయించగలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ శ్లోకమునందలి ఆత్మానం అను పదమునకు పరమాత్మానం అను అర్థము. పరమాత్ముడు ఎల్లరి హృదయ కుహారములలో అనతః నెలకొని ఉన్నాడు. ఈ విషయమును ఈశ్వరః సర్వభూతానాం హృదయేసర్జున తిష్టతి అనుచు భగవద్గీత 18.61 యందు ధృవపరపబడినది. ఈశ్వరుడగు దేవదేవుడు ఎల్లరి హృదయాలతో నిలిచి ఉన్నవాడై ఎల్లరకు వారి ఉపదేశ స్వీకారము సామర్థ్యముననుసరించి మార్గదర్శనము చేయుచుండును. గీతోపదేశము ఎల్లరి కొరకై ఉన్నది, కాని కొందరే దానిని సరిగ్గా అవగతము చేసుకొనగలరు. ఇంకొందరికి అది ఏమాత్రము అర్థము కాదు. కృష్ణలీలలు చదువుతున్నప్పటికీ అట్టి వారికి కృష్ణుని అస్తిత్వము పైన నమ్మకం ఉండదు. భగవాను వాచ శ్రీకృష్ణుడు పలికెను అని భగవద్గీతలో తెలుపబడినప్పటికీ కృష్ణుని వారెరుగరు. రజస్తమో గుణముల వలన కలిగేడి వారి దురదృష్టమే లేదా అసమర్థతయే దానికి కారణము. ఈ గుణముల వల్లనే వారు శ్రీకృష్ణుని గూర్చి ఎరుగజాలరు. కానీ అర్జునుని వంటి భక్తుడు ఆ దేవదేవుని చక్కగా ఎరిగిన వాడై పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్, నీవు పరబ్రహ్మవు, పరమాత్ముడవు, పవిత్రుడవు అని కీర్తించెను. దేవదేవుడగు శ్రీకృష్ణుడు ఎల్లరకు లభ్యుడై ఉన్నాడు. కానీ అతని నెరుగుటకు మనిషి తగినంత సమర్థుడై ఉండవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎప్పుడు కృష్ణానుగ్రహమును బడసెనో ఎవ్వడను బడియలేదు. బాహ్య లక్షణములను బట్టి తెలుసుకొన జాలము. మనుజుని వైఖరిని బట్టి శ్రీకృష్ణుడు ప్రత్యక్ష నిర్దేశకుడు అగుటయో లేదా తెలియకుండా పోవుటయో జరుగుచుండును. అది ఆ దేవదేవుని పక్షపాత బుద్ధి కాదు. కృష్ణుని గూర్చి మనుజుని గల అవగాహన సామర్థ్యమునకు అది ప్రతిరూపమై ఉన్నది. ఒకడు దేవతయే గాని అసురుడే గాని యక్షుడే గాని లేదా రాక్షసుడే గాని అతని గ్రహించే శక్తిని బట్టి కృష్ణతత్వమును ప్రకటమగుచుండును. కృష్ణ శక్తి ప్రదర్శనలో ఆ తారతమ్యమును అల్పజ్ఞులు కృష్ణుని పక్షపాతముగా తెలుతురు. కానీ అది వాస్తవం కాదు. శ్రీకృష్ణుడు సమదర్శి. హరే కృష్ణ ప్రభు. తర్వాత ఉంది మాతాజీ. ఇంకా ఉంది మాతాజీ. 13వ పేజీలో చూడండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణానుగ్రహం బడుటకు గల శక్తిని బడుటే మనుజుడు కృష్ణ భక్తి భావనలో పురోగమించు. ఈ ఈ సందర్భంన శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఒక ఉదాహరణనిట్లు వసిగిరి. ఆకాశమున ప్రకాశవంతమైన గ్రహములు ఎన్నియో కలవు. రాత్రి అందు చంద్రుడు తేజోమయుడై యుండి నేరుగా దోత్యక మగుచుండును. సూర్యుడు కూడా తేజోమయుడే. కాని ఆకాశమున మేఘావృతమైనప్పుడు అది స్పష్టముగా కనబడవు. అదే విధముగా మనిషి సత్వగుణమున పురోగమించిన కొలది భక్తి మార్గము ద్వారా అతని తేజము ప్రదర్శితమగును. కానీ రజోస్తమో గుణములచే కప్పబడినప్పుడు అతని తేజము తక్కువగా గోచరించును. ఈ ప్రకారము అతని గ్రహ ప్రకటము భగవంతుని పక్షపాతంపై ఆధారపడును. వివిధ పాళ్లలో కలిగిన అచ్చదనమే దానికి కారణం. ఈ విధముగా మనిషి ఎంత సత్వగుణాభివృద్ధి చెందునో, ఎంత తమో గుణములచే అవతరింపుచుండునో తెలుసుకొనవచ్చును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ టాపిక్ మనకి ఏం నడుస్తుంది? ఇక్కడ
సో శ్రీకృష్ణ భగవానుడు లేకపోతే నారాయణుడు ఆయనకి పక్షపాతం ఉందా లేదా, లేకపోతే కనుక అందరి పట్ల కూడా ఆయన సమానంగా ఉంటారా అనేటువంటిది ఇక్కడ పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ప్రశ్న అన్నమాట. సో దానికి సమాధానంగా మనకి ముందు జరిగినటువంటి శ్లోకాలన్నీ కూడా చూసాం. సో దానికి సమాధానంగా మనకి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, ఈ యొక్క మనం ఉన్నటువంటి ప్రకృతి త్రిగుణాలను బట్టి మనము రకరకాల వస్తువుల్ని మనము ఆ విధంగా చూస్తూ ఉంటాం. సో మనకి రకరకాల 3 రకాల కళ్ళజోళ్ళు ఉన్నాయనుకోండి. సో 3 రకాల స్పెట్స్ ఉన్నాయనుకోండి. అవి మూడు రంగులు. ఒకటి ఎరుపు రంగు, ఒకటి పసుపు రంగు, ఒకటేమో ఆకుపచ్చ రంగు ఉన్నాయనుకో. ఒక్కొక్కసారి మనము ఒక్కొక్క కళ్ళజోడు పెట్టుకుంటాం. ఆకుపచ్చ రంగు పెట్టుకుంటే కనుక మొత్తం అన్ని కూడా ఆకుపచ్చగా కనబడతాయి. తర్వాత ఎరుపు రంగుది పెట్టుకుంటే మొత్తం అన్ని ఎర్రగా కనబడతాయి. అదే పసుపు రంగు పెట్టుకుంటే కనుక మొత్తం అన్ని కూడా పసుపుగా కనబడతాయి. అలాగే మనం అందరం కూడా ప్రకృతి యొక్క త్రిగుణాల్లో ఉన్నాం అన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క త్రిగుణంలో ఒక్కొక్కటి మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఒక గుణం ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది, మిగతా 2 గుణాలు కూడా ఎలా ఉంటాయి, స్లీపింగ్ మోడ్ లో ఉండిపోతాయి. ఈ గుణాలు మూడింటి మధ్య కూడా మనకి సంఘర్షణ జరుగుతూ ఉంటుంది అని చెప్పి భగవద్గీతలో మనం 14వ అధ్యాయంలో కూడా చూసాం మనం. సో ఈ 3 గుణాలు ఎప్పటికో ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి సత్వగుణం గెలుస్తుంది, ఒక్కొక్కసారి రజోగుణం గెలుస్తుంది, ఒక్కొక్కసారి తమో గుణం గెలుస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఏ గుణం గెలిచిందో దాన్ని బట్టి ఆ కళ్ళజోడు మనం పెట్టుకుంటాం. కాబట్టి ఆ గుణం ప్రకారమే మనం ప్రతిదీ కూడా చూస్తాము. భగవంతుణ్ణి కూడా మనం అదే గుణంతో అదే కళ్ళజోడుతోటి చూస్తాము. అంటే ఆ త్రిగుణంతో మనం ఆయన్ని పర్సీవ్ చేసుకుంటాము. కాబట్టి ఆయన ఈ విధంగా మనకి రకరకాల వ్యక్తులకి ఆయన పక్షపాతం చూపిస్తున్నారు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కానీ ఏంటంటే కనుక ఆయన అందరికీ కూడా సమానంగానే ఉంటారు. మనకి ఏ రంగు కళ్ళజోడు పెట్టుకున్నా సరే ఆయన కనబడతారు. కానీ ఏంటంటే మనం చూసేటువంటి రంగును బట్టి ఆయన మారిపోతూ ఉంటారు అన్నమాట. సో మనం చూసే దాన్ని బట్టి ఉంది, కానీ ఆయనలో తేడా ఏమీ లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చు అంటే కనుక, స్కూల్లో టీచర్ గారు ఉన్నారు అనుకోండి, ఒక సైన్స్ టీచరు లేకపోతే కనుక లెక్కల మాస్టర్ ఉన్నారనుకోండి. ఆయన ఏదైనా ఒక కొత్త టాపిక్ నేర్పుతున్నారా అనుకోండి, ఆయన బోర్డు మీద, బ్లాక్ బోర్డు మీద అందరికీ కూడా ఒకేసారి చెప్తారు. ఆయన అందరికీ కూడా సమానంగానే చెప్తారు. ఆయన ఒకేసారి ఒకేలాగా చెప్తారు సమానంగా. కొంతమంది బాగా తెలివైన పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏంటి, కాన్సెప్ట్ చెప్పక ముందే వాళ్ళు ఓ ఇది ఇలా జరగచ్చు అని చెప్పి వాళ్ళు ముందే రెడీ అయిపోతారు. ఓకే ఓకే ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని ఆయన ఇలా జస్ట్ ఇలా చెప్పగానే వెంటనే వాళ్ళు పర్సీవ్ చేసుకుని అర్థం చేసేసుకుంటారు వాళ్ళు. కొంతమంది పిల్లలు ఏముంది, వాళ్ళకి ఒకసారి కాదు రెండోసారి చెప్తే కనుక వాళ్ళు అర్థం చేసుకుంటారు, అదే విషయాన్ని అర్థం చేసుకుంటారు, రెండోసారికే వాళ్ళకి అర్థం అవుతుంది. కొంతమంది పిల్లలకి ఆయన ఎంత నచ్చ చెప్పాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కసారి కాన్సెప్ట్ అర్థం లేదంటే కనుక మాస్టర్ ఏం చేస్తారు, ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి పేపర్ మీద ఇలా కాదు అలా కాదు అని చెప్పి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే వాడికి అర్థం అవుతుంది. సో ఆ టీచర్ కి ఎవరి మీదైనా పిల్లల మీద పార్షియాలిటీ ఉందా, ఆయనకి ఏమైనా పక్షపాతం ఉందా పిల్లల మీద ఎవరి మీదైనా? ఏమీ లేదు. అందరికీ ఒకేసారి పాఠం చెప్తున్నారు, అందరికీ ఒకేలాగే చెప్తున్నారు. కానీ ఆ పిల్లలు వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలను బట్టి, ఆ పాఠాన్ని అర్థం చేసుకోగలిగేటువంటి శక్తిని బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. కొంతమంది సమానంగా తెచ్చుకుంటున్నారు, కొంతమంది ఎక్కువ తక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారు. సో బయట నుంచి తెలియని వ్యక్తులు ఏమనుకుంటారో అది చూసి, చూడండి పలానా పిల్లవాడికి ఆయన పక్షపాతం చూపిస్తున్నారు, ఆయనకి ఎక్కువ మార్కులు వచ్చేలాగా చెప్తున్నారు, ఈ పిల్లవాడికి ఏమో సమానంగా మార్కులు వచ్చేలాగా చెప్తున్నారు, ఈ పిల్లవాడికి ఏమో అసలు మార్కులు రాకుండా అర్థం అవ్వకుండా చెప్తున్నారు, చూడండి ఆయనకి చాలా పార్షియాలిటీ ఉంది అని అంటే గనక ఎవరైనా చెప్పారనుకోండి, మనం ఏమంటాము, పార్షియాలిటీ ఉందంటామో లేదంటామా? లేదంటాం ప్రభుజీ. లేదంటాం, పార్షియాలిటీ ఏం లేదు. ఆయన అందరికీ కూడా ఒకేసారి పాఠం చెప్పారు. కొంతమందికి బాగా అర్థమైంది, కొంతమందికి అర్థం లేదు, కొంతమందికి అస్సలు అర్థం లేదు. సో అలాగే భగవంతుడు కూడా ఆయన అందరి పట్ల కూడా ఆయన సమదృష్టితోటి ఉన్నారన్నమాట. సో కానీ ఆయన అందరి పట్ల కూడా కరుణ చూపిస్తూ ఉన్నారన్నమాట. ఆయన కనుక సమదృష్టి ఉండకూడదు అని అంటే కనుక, ఎవరైతే కనుక నాకు 16 మాలలు జపం చేస్తారో వాళ్ళకే రేపు నుంచి ఎండ గాలి నీరు ఇవన్నీ కూడా వాళ్ళకి దొరుకుతాయి, ఎవరికైతే కనుక 16 మాలలు జపం చేయలేదో వాళ్ళకి ఇవన్నీ కూడా కట్ అని చెప్పేసి ఆయన ఏమన్నా చెప్తున్నారా? చెప్పట్లేదండి. చెప్పట్లేదు.
ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయనకి పూజించినా పూజ చేయకపోయినా, నాస్తికులైనా ఆస్తికులైనా ఎవరికైనా సరే ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళకి కావలసినటువంటి జీవనావసరాలు అన్ని కూడా ఆయన ఇస్తున్నారు. ఆహార పదార్థాలు, చిన్న చీమ దగ్గర నుంచి అడవిలో ఉండే పెద్ద ఏనుగు వరకు వాటికి ఎంతెంత అయితే ఆహారం కావాలో అవన్నీ కూడా ఆయన సమకూరుస్తూ ఉన్నారు. దానిలో ఆయన ఎటువంటి పార్షియాలిటీ ఏమీ కూడా చూపించట్లేదు ఆయన. సో కాబట్టి ఆయనకి ఎటువంటి పార్షియాలిటీ, పక్షపాతం అనేటువంటిది ఏదీ లేదు. పక్షపాతం ఉంటే కనుక ఆయన నాస్తికులందరికీ కూడా గాలి కట్టేసేయాలి కదా వెంటనే. ఏం చేయట్లేదు కదా ఆయన. వాళ్ళకు కూడా అన్ని సప్లై చేస్తున్నారు. ఎండ, గాలి, నీరు, వెలుతురు అన్ని ఇస్తున్నారు. వాళ్ళకి బట్ట అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఆయన. సో ఇదే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. కానీ ఏంటంటే కనుక వాళ్ళ పట్ల కొంచెం కరుణ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఎలా అయితే కనుక తండ్రికి మొత్తం పిల్లలందరూ కూడా సమానమే. కానీ ఏంటంటే కనుక చెప్పిన మాట వినేటువంటి పిల్లలు ఉన్నారనుకోండి, తండ్రి ఏం చేస్తాడు, అతన్ని కొంచెం ప్రేమగా మాట్లాడతాడు. అదే చెప్పని మాట వినని వాడు ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు, ఆయన మీద కొంచెం కాఠిన్యత ప్రవర్తిస్తాడు, ఆయనతో కొంచెం కోపంగా ఉంటాడు. ఎందుకని, వాడిని సరిదిద్దాలి అని, సరైన మార్గంలో పెట్టాలి అని చెప్పేసి వాడిని తిట్టడము, మైల్డ్ గా ఒక్కొక్కసారి కొట్టడము, అలాంటివేవో చేస్తూ ఉంటారు. సో అదే బయట వ్యక్తి ఎవరైనా చూసారా, వచ్చి వెంటనే చూసారా ఈ పిల్లవాడినేమో కొడుతున్నారు, ఈ పిల్లవాడికి ఏమో బాగా అన్ని చూసుకుంటున్నారు, పక్షపాతం ఉంది అని అన్నారు అనుకోండి, అది పక్షపాతం, అది పక్షపాతం కాదు. ఎందుకంటే కనుక వీడు మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి వాడిని ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంకా బాగా బాగా చేయని అన్న, వెరీ గుడ్, నువ్వు బాగా చదువుకుంటున్నావు, ఇంకా బాగా చదువుకో అని ఎంకరేజ్ చేస్తుంది. చదువుకోవట్లేదు అనుకోండి, ఎందుకురా చదువుకోవట్లేదు అని చెప్పేసి ఒక 2 సార్లు తిట్టడము లేకపోతే కొట్టడము ఏదో ఒకటి చేస్తున్నారు మెల్లిగా. సో అది పక్షపాతం కాదు, అది సరిదిద్దడము, మంచి మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, అంతేగాని అందులో పక్షపాతం లేదు. ఇదే తెలియనటువంటి వాళ్ళు ఎవరైతే కనుక ప్రకృతి త్రిగుణాల్లో పడిపోయి ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, దీన్నే పక్షపాతము అని చెప్పని అనుకుంటారు. సో ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు అంటే కనుక మనం చేసేటువంటి కర్మలను బట్టి మనము సురుడో అసురుడో తెలుసుకోవచ్చు. సో అదే విధంగా సురుడైతే కనుక ఏమవుతుంది, వాళ్ళకి భగవద్ అనుగ్రహం ఉంది అని మనం అర్థం చేసుకోగలము. అసురుడు అంటే కనుక వాళ్ళకి భగవద్ అనుగ్రహం లేదు అని చెప్పి మనం అర్థం చేసుకోగలం అన్నమాట. ఎందుకంటే స్వామి భగవద్గీతలో కూడా చెప్పారు, ఎవరైతే కనుక నాస్తికులు ఉంటారో, దానవ ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఉంటారో, వాళ్ళందరినీ కూడా స్వామి ఏం చెప్తున్నారు, అటువంటి వాళ్ళందరినీ కూడా నేను ఇంకా 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 ఉండే కొద్దీ కూడా వాళ్ళని లోయర్ ఫార్మ్స్, అసుర యోనులలో నేను వాళ్ళని పెడతాను. ఆ విధంగా వాళ్ళు ఉండే కొద్దీ ఏమవుతారు, ఇంకా 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 ఈ యొక్క రకరకాల శరీరాలు, సైకిల్ ఉంది కదా మనకి, దాంట్లో వాళ్ళు ఇంకా ఇంకా కిందకు వెళ్ళిపోతూ ఉంటారు. అసుర శరీరాలు, జంతు శరీరాలు, వాటిల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అజ్ఞానంలోనే వాళ్ళు అలాగే ఉండిపోతూ ఉంటారు. అదే మంచిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పై పైకి వెళ్తూ ఉంటారు. మానవ శరీరాలు, మళ్ళీ దేవతా శరీరాలు, దేవతల్లో కూడా ఉన్నతమైనటువంటి దేవతలు, మళ్ళీ బ్రహ్మలోకాలకు వెళ్ళడము, అలా పై పైకి వెళ్తూ ఉంటారు. ఫిజికల్ గా కూడా పైకి వెళ్తూ ఉంటారు, ఆధ్యాత్మికంగా వాళ్ళకు వచ్చేటువంటి ఫెసిలిటీస్ కూడా పై పైకి వెళ్తూ ఉంటారు అన్నమాట. సో ఇదే చూసి కొంతమంది ఏమంటూ ఉంటారు, అది వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలను బట్టి అవన్నీ వచ్చినవి, అంతేగాని స్వామి ఏమి ఎటువంటి పక్షపాతం చూపించలేదన్నమాట. సో అదే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. స్వామి ఏం చెప్పారు మనకి, ఎవరైతే కనుక నా యొక్క శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా నా గురించే చర్చించుకుంటూ ఉంటారు, చర్చించుకుంటూ తుష్యంతిచ రమంతిచ, వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఏం చేసుకుంటారు, చర్చించుకుని ఆనందపడుతూ ఉంటారు, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఒకళ్ళు మాట్లాడుకుంటూ. అటువంటి వాళ్ళ కోసం నేను ఏం చేస్తాను అంటే కనుక వాళ్ళందరికీ కూడా నేను రెసిప్రొకేట్ అయ్యి నా దగ్గరికి ఏ విధంగా రాగలను అనేటువంటి మార్గాన్ని వాళ్ళకి నేను ప్రబోధిస్తాను అని చెప్పి స్వామి చెప్తున్నారన్నమాట. సో కాబట్టి ఎవరైనా సరే భక్తుడు గొప్ప గొప్ప భక్తి కార్యక్రమాలు గాని భక్తి గాని బాగా చేస్తున్నాడు అంటే కనుక దాని అర్థం ఏమిటి, మనకి అతనికి ఎంతో కృష్ణుడి యొక్క కరుణ ఉంది అతని పైన అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో కాబట్టి యొక్క సత్వ రజోగుణాలను బట్టి మనం ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు అని చెప్పి అర్థం చేసుకోగలం. అంతేగాని చాలా అందంగా ఉన్నారు కదా అని చెప్పేసి దేవత అని, సో చాలా రంగు తక్కువ ఉన్నాడు అని చెప్పి అసురుడు అని చెప్పి అని అనుకోకూడదు.
సో అదేంటంటే కనుక మనం చేసేటువంటి కర్మలను బట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో కాబట్టి బయటి లక్షణాలను బట్టి మనం తెలుసుకోలేము అన్నమాట. సో మనకి స్వామి యొక్క కరుణ మన పట్ల ఉంది అంటే కనుక ఏమిటి, మనం భక్తి చేయగలుగుతున్నాము, కృష్ణుడు గురించి తెలుసుకోగలుగుతున్నాము, భగవద్గీత పుస్తకాన్ని ఓపెన్ చేయగలుగుతున్నాం. కొంతమంది ఏంటి, భగవద్గీత పుస్తకం వాళ్ళ చేతిలో పెట్టి చదవరా బాబు అన్నా సరే వాళ్ళకి అర్థం అవ్వదు, అర్థం చేసుకోలేరు. ఎందుకు అర్థం చేసుకోలేరు? స్వామికి వాళ్ళ పట్ల కరుణ లేదు కాబట్టి అన్నమాట. తర్వాత ఇంకేం చెప్తున్నారు చూద్దాం. యదా శుశ్రూషు పుర ఆత్మన పరో రజసృజత్యేష పృథక్ స్వమాయయా సత్వం విచిత్రాసురిరిం సురీశ్వరా సయేష్యమాణాస్తమయీరయత్యసౌ. శాంతకుమారి మాతాజీ అనువాదం చదవండి. తర్వాత భాష్యము భాగ్యలక్ష్మి మాత చదవండి. ప్రతి జీవునికి అతని గుణకర్మలను అనుసరించి ప్రత్యేకముకు దేహం నొసగును. దేవదేవుడు నానా రకములకు దేహములను సృజించినప్పుడు స్వత్య రజస్తోమో గుణములను జాగృతమనర్చును. పిదప పరమాత్ముడి రూపమున ప్రతి దేహము నందు ప్రవేశించి అతడు సృష్టి తిథి లయ కార్యములను ప్రభావితం చేయను. ఈ కార్యమును సత్యగుణమును పోషణము కొరకు, రజోగుణమును సృష్టి కొరకు, తమో గుణమును లయమునకు అతడు ఉపయోగించును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ. భాష్యం రచించిన శీల ప్రభుపాద వారికి జై. ప్రకృతి త్రిగుణ పూర్ణమైనప్పటికీ అనగా సత్వ రజస్తమో గుణములచే నడుపబడినప్పటికీ స్వతంత్రమైనది కాదు. దీనిని కూర్చి శ్రీకృష్ణుడు భగవద్గీత 9.10 యందు ఇట్లు పలికాడు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునా నేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతలో వర్తించుచు స్థావర జంగములను సృష్టించుచున్నది. దాని నియమమును అనుసరించి ఈ జగత్తు మరల మరల సృష్టింపబడుచు లయమునందుచున్నది. ఈ భౌతిక జగత్తులోని మార్పులు త్రిగుణముల కార్యకారణములుగా వనగూడినను ఆ గుణములకు పైన వాని నిర్దేశకుడు అనగా దేవదేవుడు ఒకడున్నాడు. ప్రకృతి చే జీవులకు వసకబడిన వివిధ దేహములలో యంత్రారూఢాని మాయయ సత్వగుణము, రజోగుణము లేదా తమోగుణము ప్రబలమై ఉండును. దేవదేవుని నిర్దేశం అనుసరించియే ప్రకృతి చే దేహము సృజింపబడును. కనుకనే దేహము నిక్కముగా భగవంతుని చే సృజింపబడినదని సూచించుచు యదా శుశ్రూషు పుర ఆత్మనః పరః అని ఇచ్చట చెప్పబడినది. జీవుని కర్మానుసారమే భగవంతుని నేతృత్వమున అనగా కర్మణా దైవ నేత్రేణగా దేహము తయారగును. దేహము సత్వగుణయుతమైనను, రజోగుణయుతమైనను లేదా తమోగుణయుతమైనను సమస్తము దేవదేవుని నిర్దేశము పైననే బాహ్య శక్తి అనగా పృథక్ స్వమాయయ ద్వారా నిరూపింపబడును. ఈ ప్రకారము నానా విధములకు దేహములందు భగవానుడే పరమాత్మని రూపమున మార్గదర్శనము చేయును. తిరిగి దేహమును నశింపజేయుటకు అతడే తమో గుణమును ప్రయోగించును. జీవులు ఈ ప్రకారమే నానా విధములకు దేహములను పొందుచుందురు. థ్యాంక్ యూ ప్రభుజీ, ఈ అవకాశం ఇచ్చినందుకు. హరే కృష్ణ, దండోత్ ప్రణామ్. సో ఎప్పుడైతే కనుక భగవంతుడు జీవుల యొక్క శరీరాల్ని తయారు చెయ్యాలి అని చెప్పి ఎప్పుడైతే కనుక ఆయన అనుకున్నారో, ఆయన ఏం చేస్తారు, ఆయన యొక్క ప్రకృతి త్రిగుణాలని ఆయన ప్రేరేపిస్తారనమాట. వాటిని మళ్ళీ కూడా ఆయన పునర్జీవితం చేస్తారనమాట. సో ఆ విధంగా ఏమవుతాయి, మనం చేసిన కర్మలను బట్టి మనకి ఇవ్వడానికి రకరకాలైనటువంటి శరీరాలు తయారవుతాయి, అన్ని కూడా ప్రకృతి చేత. మనం చేసినటువంటి కర్మలను బట్టి మనకి రకరకాలైనటువంటి శరీరాల్ని ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఆ శరీరాలు కూడా మళ్ళీ మానవ శరీరాల్లో కూడా ఎన్నో వెరైటీలు, అందులో కూడా మళ్ళీ ఎన్నో సుఖాలు దుఃఖాలు, ఎంత ఎంజాయ్ చేయాలి, ఎంత కష్టాలు పడాలి, ఎన్ని బాధలు పడాలి, అన్ని కూడా ఫిక్స్డ్ అన్నమాట. అవన్నీ కూడా ఫిక్స్ చేసి మనకి ఇక్కడికి పంపించేశారు.
సో అలా పంపించిన తర్వాత మన యొక్క శరీరంలో చేతన మొదలవ్వాలి అని అంటే కనుక అన్ని కూడా రెడీ అయిపోతుంది. జీవుడు కూడా కూర్చుండిపోతాడు. యొక్క యంత్రం, మన శరీరం ఒక యంత్రం లాంటిది, జీవుడు కూర్చుండిపోతారు. ఇంకా చెప్పాలంటే కనుక మన యొక్క శరీరం ఏమిటి, హైడ్రో న్యూమాటిక్ మిషన్ అన్నమాట. న్యూమాటిక్ అంటే కనుక, సో అంటే కనుక యొక్క లోపల ఏముంటాయి, అంతా మనకి లిక్విడ్స్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ గాలి, ఈ రెండింటి యొక్క ప్రెషర్స్ తోటే మన యొక్క శరీరం అంతా కూడా నడుస్తుంది. కెమికల్స్, లోపల ఉండేటువంటి గాలి, రకరకాల ప్రెషర్స్ ద్వారా అన్నమాట. సో మనకి బ్లడ్ ఫ్లో అవుతుందంటే అది కూడా ప్రెషర్ ఉండాలి, మనకి ఒక పర్టికులర్ ప్రెషర్ ఉండాలి. అదే విధంగా మన శరీరంలో కూడా ఏంటి, ఎయిర్ సైకిల్స్ ఉంటాయి. ఒక చెయ్యి పైకెత్తాలి అని అన్నా కూడా ఏంటి, న్యూమాటిక్ గా చెయ్యి పైకెత్తడం జరుగుతుంది. లేకపోతే కనుక చెయ్యి మనం పైకెత్తలేం. మన కనురెప్పలు వేస్తున్నాము, మూస్తున్నాము, తెరుస్తున్నాము అంటే కనుక దానికి కూడా వెనకాల యాక్టివిటీ జరగాలి శరీరంలో. న్యూమాటిక్ యాక్టివిటీ జరిగితే కనుక అప్పుడు ఆ కన్ను మూయటము, కన్ను తెరవడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా శరీరం అంతా కూడా రకరకాల శరీరాలు తయారు చేసి అంతా రెడీ అయిపోయి జీవుడు కూడా కూర్చున్నా సరే ఆ యొక్క శరీరంలో చేతన అనేటువంటిది రాదు. ఎప్పుడు దాకా రాదు, అందులో వచ్చి పరమాత్మ కూర్చునేదాకా. ఎప్పుడైతే కనుక పరమాత్మ కూర్చుంటారో అప్పుడు ఆ శరీరం పనిచేయడం మొదలు పెడుతుంది అన్నమాట. సో ఆయన శరీరాన్ని తయారు చేయడం కోసం ఆయన సత్వగుణాన్ని వాడుకుంటారు. ఆ శరీరాన్ని తయారు చేయడం కోసం ఆయన రజోగుణాన్ని వాడుకుంటారు. ఆ తర్వాత దాన్ని పోషించడానికి ఆయన సత్వగుణాన్ని వాడుకుంటారు. తమో గుణము ఆ యొక్క శరీరాన్ని నాశనం చేయడానికి వాడుకుంటారు. ఇవన్నీ కూడా ఏమిటి, నయాధ్యక్షేణ ప్రకృతి, ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క ఆధ్వర్యంలో, అన్ని కూడా కర్మణ దైవ నేత్రేణ, భగవంతుడి యొక్క నేతృత్వంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు కాలం గురించి మనకి చెప్తున్నారు అన్నమాట. కాలం చరంతం సృజతి సహాశ్రయం ప్రధాన పుంభ్యాం నరదేవ సత్యకృత్. లక్ష్మీ నాగేశ్వరి మాతజీ, మీరు అనువాదము ఆ తర్వాత సృజామ్యహం వరకు చదవండి. మంజులా మాతాజీ ఓ భరత వంశీయుడ దగ్గర నుంచి చివరి వరకు చదవండి. ప్రభుజీ నేను చదివేశాను ప్రభుజీ. ఏం మాతాజీ? మంజుల మాత చదివారా? ఓకే. విజయలక్ష్మి మాత చదవండి. నాది టర్మ్ అయిపోయింది ప్రభుజీ. ఓకే మాతాజీ, ఓకే. విజయలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. ధన్వత్రను రాజా, భౌతిక ఆధ్యాత్మిక శక్తులను నియామకుడు, నిక్కముగా ఈ జగత్తును సృజించిన వాడు అగు దేవదేవుడే భౌతిక శక్తి మరియు జీవుడు కాల పరిమితిలో వర్తించినట్లుగా ఆ కాలమును సృజించెను. ఈ విధముగా అతను ఎన్నడూను కాలమును గాని భౌతిక శక్తిని గాని లోబడి ఉండడు. భాష్యం. భగవంతుడు కాలాధీనుడని ఎవ్వడును తలయించరాదు. ప్రకృతి వర్తించుటకును బద్ధజీవుడు ఆ ప్రకృతి ఆధీనమున నిలిచి లాగునను అతడు పరిస్థితిని కల్పించును. బద్ధజీవుడు ప్రకృతి రెండును కాలాధీనములే గాని భగవంతుడు మాత్రము కాలము యొక్క కారణమునకు లోనుగాడు. ఏలైన కాలము అతని చేతనే సృజింపబడినది. ఈ విషయమును మరింత స్పష్టపరచుట కొరకే శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు సృష్టి స్థితిలయ కార్యములను ఆ దేవదేవుని పరమ సంకల్పము వలనే కలుగుచున్నని పలికిరి. భగవద్గీత 4.7 యందు భగవానుడు ఇట్లు పలికెను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అద్భుత నమా ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరే కృష్ణ ప్రభు. విజయలక్ష్మి మాతాజీ మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మముకు హాని కలుగునో ఆ ధర్మము వృద్ధి చెందునో అధర్మము వృద్ధి చెందునో ఆ సమయమును నేను అవతరింతును. దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు సమస్తమునకు నియామకుడు కనుక అవతారమును దాల్చినప్పుడు జన్మ కర్మచమే దివ్యం, కాల పరిధిలోనికి రాడు. భగవంతుడు సత్వగుణముతో గాని రజోగుణముతో గాని లేదా తమో గుణముతో గాని కాలమందు వర్తించినప్పటికీ అతడు కాలాధీనుడు అయినాడని తలచరాదంచు కాలం చరంతం సృజతీశ ఆశ్రయం అను
పద్యపాదము సూచించుచున్నది. ఒకానొక రీతిలో పనిచేయనట్లుగా కాలమును అతడే సృజించెను కనుక భగవానుడు కాలాధీనుడు కాడు. కాల నియంత్రణలో అతడు పనిచేయడు. ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టి అతని లీలల్లో ఒకటి. సమస్తము పూర్తిగా అతని నియంత్రణలో ఉన్నది. రజోగుణము ప్రబలముగా ఉన్నప్పుడు సృష్టి కార్యము జరుగును కనుక తద్గుణమునకు అవసరమైన కాలమును భగవానుడు సృజించును. అదే విధముగా స్థితిలయములకు కూడా అవసరమైన కాలము అతడు సృజించును. ఈ విధముగా భగవానుడు కాల పరిధిలో లేడని ఈ శ్లోకము నిరూపించుచున్నది. హరే కృష్ణ ప్రభు. మహాలక్ష్మి మాత చదవండి. ఈశ్వర పరమ కృష్ణ దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. ఈశ్వర పరమ కృష్ణ అని బ్రహ్మ సంగీత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుడే పరమ నియామకుడు, అనాది. అతడు దేనికి లోబడి లేడు. ఈ విషయమున శ్రీకృష్ణుడు భగవద్గీత 7.7 యందు మత్తం పరతరం నాణ్య కించదస్తి ధనుంజయ నాకన్నను శ్రేష్టమైన సత్యము వేరొకటి లేదని పలికిను. శ్రీకృష్ణ భగవానుడే సమస్తమునకు నియామకుడు, సృష్టికర్త కనుక అతని కన్నను ఉన్నతమైనది ఏదియూ ఉండజాలదు. ఈ భౌతిక జగత్తు విద్య అనియు, అందువలన ఈ మధ్య జగత్తును బ్రహ్మ సత్యం జగన్మిథ్య గూర్చి చింతింపవలదని మాయావాద తత్వవేత్తలు పలుకుదురు. కానీ ఇది నిజం కాదు. ఇచ్చట సత్యకృత్ అని చెప్పబడినది. భగవంతుడు సత్యం పరం, సృష్టించినది ఏదియును మిథ్య అనబడదు. ఈ సృష్టి కారణము సత్యమైనప్పుడు ఆ కారణము యొక్క ప్రభావం ఎట్లు మిథ్యో కాదో తెలియజేయడానికే సత్యకృత్ అనేది పదప్రయోగము జరిగినది. ఈ సృష్టి తాత్కాలికం కావచ్చునేమో గాని మిథ్య కాదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే కనుక మనకి ఈ యొక్క ప్రకృతి త్రిగుణాలని ఆయనే సృష్టించారు. ప్రకృతి త్రిగుణాల వల్లనే మొత్తం భౌతిక ప్రకృతి అంతా కూడా జరుగుతుంది. ఈ యొక్క భౌతిక ప్రకృతి ద్వారా స్వామి ఏం చేస్తున్నారు, జీవులకి రకరకాలైనటువంటి శరీరాలన్నింటినీ కూడా ఇస్తున్నారు. ఈ శరీరాలన్నీ కూడా ఒక సమయంలో సృష్టించబడతాయి, కొంతకాలం పోషించబడతాయి, ఆ తర్వాత మళ్ళీ మొత్తం నాశనం చేయబడతాయి. సో సృష్టించబడేటప్పుడు ఏముంటుంది, యొక్క రజోగుణము ప్రభావాన్ని చూపిస్తుంది. అదేవిధంగా పోషించబడేటప్పుడు సత్వగుణం ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా నాశనం చేసేటప్పుడు తమో గుణం ప్రభావం చూపిస్తుంది. కానీ ఇవన్నీ కూడా పని చేయాలి అని అంటే కనుక, ప్రకృతి కూడా పని చేయాలి, ఇవన్నీ గుణాలు కూడా పని చేయాలి అంటే కనుక ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం ఒకటి ఉంది. ఏమిటి ఆ యొక్క కారణము? కాలము. సో కాలం యొక్క ప్రభావం ఎవరి మీద ఉంటుంది? మొత్తం ప్రకృతి మీద, జీవుడి మీద, ప్రతి ఒక్క భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దానిపైన కూడా ఈ యొక్క కాల ప్రభావం ఉంటుంది అన్నమాట. సో మనం చూస్తాం భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప దర్శనంలో అర్జునుడు బాగా ఆ యొక్క విశ్వరూపం భయంకరంగా అన్ని జరుగుతున్నప్పుడు అర్జునుడు ఒక ప్రశ్న వేస్తారు ఆ యొక్క విశ్వరూపానికి, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు ఇక్కడికి, అన్ని నాశనం చేసేస్తున్నారు, ఎవరు మీరు అని అడిగితే కనుక అప్పుడు మనం చూస్తాం టైం ఐయామ్, నేనేంటి, కాలాన్ని నేను. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని, నిన్ను తప్ప అంటే కనుక పాండవులను తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా నాశనం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి స్వామి మనకి అక్కడ 11వ అధ్యాయంలో చెప్తారు. సో కాలం అనేటువంటిది ఏమిటి? భగవంతుడే అన్నమాట. సో శ్రీకృష్ణ భగవానుడే కాలం అన్నమాట. సో ఏ విధంగా కాలం అనేటువంటిది మనం 2వ అధ్యాయంలో 2వ స్కందం 3వ స్కందంలో కూడా చూసాం. కాలాన్ని ఎలా కొలుస్తారు, కాలం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, సో సృష్టిలో కాలం ఏ విధంగా దోహదపడుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చూసాం అన్నమాట. సో ఈ యొక్క రజోగుణం జరగాలి అని అంటే కనుక అప్పుడు ఆ యొక్క రజోగుణానికి సంబంధించినటువంటి కాలం యొక్క ప్రభావం ఉండాలి, సత్వగుణానికి ఆ యొక్క కాల ప్రభావం ఉండాలి, తమో గుణానికి ఆ యొక్క కాల ప్రభావం ఉండాలి. సో ఈ యొక్క కాల ప్రభావం ఎవరి మీద ఉంటుంది? ప్రకృతి మీద ఉంటుంది, జీవుల మీద ఉంటుంది, త్రిగుణాల మీద కూడా ఆధారపడి. సో ఇంకా చెప్పాలి అని అంటే కనుక ఇందులో బలిజీవి ఎవరు అంటే కనుక జీవుడు ఒక్కడే. ప్రకృతి కూడా జీవుడి మీద అజమాయిషీ చేస్తుంది. అదేవిధంగా ప్రకృతి త్రిగుణాలు ఎప్పుడు కూడా జీవుడి మీద అజమాయిషీ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ కాలం కూడా జీవుడి మీద అజమాయిషీ చేస్తూ ఉంటుంది. సో అందరి కంట్రోల్లో ఉన్నటువంటి వాడు ఎవడు? జీవుడు ఒక్కడే.
ప్రకృతి ఏం చేస్తుంది, శరీరాన్ని ఇచ్చేస్తుంది. ఆ తర్వాత శరీరాన్ని ఇచ్చిన తర్వాత త్రిగుణాలన్నీ కూడా ఏమిటి, ఆ యొక్క జీవుడిని ఆ యొక్క శరీరంలో ఉంచి ఆట ఆడిస్తాయి. వీటిలన్నిటికీ కూడా ఆ యొక్క త్రిగుణాలకు పైన మళ్ళీ ఏముంటుంది, కాలము. సో ఈ విధంగా మనము కాలము, ప్రకృతి, త్రిగుణాలు ఏ విధంగా అయితే చెప్తున్నాయో అవి చెప్పినట్లు మనము తోలు బొమ్మల్లాగా డాన్స్ చేస్తూ ఉన్నాము. కానీ శ్రీకృష్ణ భగవానుడి పైన యొక్క కాల ప్రభావం అనేటువంటిది ఉండదు, ప్రకృతి త్రిగుణాల యొక్క ప్రభావం అనేటువంటిది ఉండదు. సో అదే విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈశ్వర పరమ కృష్ణ అనాది, ఆయన దేనికి కూడా లోబడి ఉండడు. అదేవిధంగా ఇక భౌతిక ప్రకృతి అనేటువంటిది ఏమిటి, ఇది ఏం కొంతమంది మాయావాదులు ఏమంటారు, ఇది మిథ్య అంటే కనుక అసత్యము అని చెప్పి చెప్తూ ఉంటారు. యాక్చువల్ గా భగవద్గీతలో కూడా మనం చూస్తాం, భగవద్గీతలో క్లియర్ గా చెప్తారు, ఇక భౌతిక ప్రకృతి అనేటువంటిది ఏమిటి, ఇది మిథ్య కాదు, ఇది మిథ్య అంటే కనుక లేనిది. మిథ్య అంటే ఏమిటి, లేనిది ఉన్నట్టు కనిపించడం. ఎప్పుడైతే కనుక స్వామి సృష్టించారో అది లేనిది ఎలా ఉంటుంది, అది ఉంటుంది, అక్కడ రియల్ గా ఉంది. కానీ ఏంటంటే కనుక ఇక భౌతిక ప్రకృతి అనేటువంటిది ఏమిటి, టెంపరీ, అశాశ్వతము. ఎందుకు అశాశ్వతము అంటే కనుక కొన్నిసార్లు అది నాశనం చేయబడుతుంది, కొన్నిసార్లు సృష్టించబడేటువంటి స్థాయిలో ఉంటుంది, కొన్నిసార్లు అది పోషించబడేటువంటి స్థాయిలో ఉంటుంది. 3 స్థాయిలు ఉంటాయి. ఎలా అయితే కనుక మన శరీరానికి కూడా 6 రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయో, అదేవిధంగా భౌతిక ప్రకృతి కూడా ఈ 3 స్థాయిల్లో ఉంటుంది. అందుకని భౌతిక ప్రకృతిని ఏమని చెప్పవచ్చు మనము, అశాశ్వతము అని చెప్పి చెప్పవచ్చు, కానీ ఇది అసత్యము అని చెప్పి మాత్రం మనం చెప్పలేము అన్నమాట. ఇంకా ఇక కాల ప్రభావము ఏ విధంగా రకరకాల గుణాలని ప్రభావితం చేస్తుందని ఇప్పుడు చెప్తున్నారు. సయేష రాజన్నపి కాలయేసిత సత్వం సురానీకమివైదయత్యత తత్ప్రత్యనీకాన సురాన్ సురప్రియో రజస్తమస్కాన్ ప్రమిణోత్యురుస్రవా. శశికళ మాతాజీ మీరు అనువాదం చదవండి. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ మీరు భాష్యము మొదటి పారాగ్రాఫ్ చదవండి. హైమా మాతాజీ మీరు 2వ పారాగ్రాఫ్ భాష్యం చదవండి. శశికళ మాతాజీ ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. 13వ శ్లోకమా? అవును 12 మాతాజీ. 12. ఓ రాజా, ఆ కాలమే సద్వగుణమును వృద్ధి చేయును. ఆ విధముగా భగవానుడు నియామకుడయ్యను. దాదాపు సత్వగుణ స్థితులై ఉండెడి దేవతలను అనుగ్రహించును. అంతటా తమోగుణయుతులగు దానవులు నశింపబడుదురు. ఈ ప్రకారము ఆ దేవదేవుడు కాలమును అనేక రీతుల పని చేయనట్లు చేసినను పక్షపాతి కాడు. పైగా అతని కర్మలు యశోవంతములై ఉన్నవి కనుకనే అతడు ఉరుశ్రవుడని పిలువబడేది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భాష్యము. భగవద్గీత 9.29 యందు శ్రీకృష్ణ భగవానుడు నమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ, నేనెవరిని ద్వేషింపను, ఎవరి ఎడను పక్షపాతము కలిగి ఉండను, సర్వుల ఎడ సమముగా వర్తింతును అని పలికెను. దేవదేవుడు పక్షపాతి కాజాలడు, అతడు సమదర్శి కనుక దేవతలు అనుగ్రహింపబడి దానవులు చంపబడినప్పుడు అది కాల ప్రభావమే గాని అతని పక్షపాతము కాదు. వేడిని కలుగచేసే యంత్రానికి, శీతలీకరణ యంత్రానికి ఎలక్ట్రీషియన్ ఒకే విద్యుత్ శక్తిని ఇచ్చడి ఉపమానం ఈ సందర్భముగా చక్కగా పొసగగలదు. వేడిమిని కలిగించుటకు, చల్లదనమును కలిగించుటకు ఎలక్ట్రీషియన్ ఏర్పాటు కావించిన విద్యుత్ శక్తియే కారణమైనను అతనికి ఆ వేడితో గాని శీతలంతో గాని ఆయా ప్రభావముల సుఖ దుఃఖములతో గాని ఎట్టి సంబంధము లేదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం గురుజీ. భగవంతుడు ఎవడేని అసురుని వధించినను భగవత్కరుణచే ఆ అసురుడు మహోన్నత స్థితిని బడసిన పౌరాణిక సంఘటనలు పెక్కు కలవు. పూతనయే దానికి ఒక ఉదాహరణము. శ్రీకృష్ణుని వధించుటయే పూతన యొక్క ఉద్దేశ్యము. అహో బకీయం స్తనకాలకూటం. కృష్ణుని చంపే ఉద్దేశంతో ఆమె స్తనములకు విషమును పూసుకొని నందమహారాజు గృహమునకు వచ్చినది. అయినప్పటికీ కృష్ణునిచే చంపబడి ఆమె మాతృస్థానమును బడసి అత్యున్నత పదమును చేరగలిగెను. శ్రీకృష్ణుడు ఎంతటి దయామయుడు, నిష్పక్షపాతి అనగా
పూతన స్తనమును గ్రోలినందున ఆమెకు తల్లి స్థానమును ఒసగెను. కనుక పూతన వధ అతని నిష్పక్షపాతమును ఏమాత్రము నశింపజేయదు. అతడు ఎల్లరకు సుహృత్తు వంటివాడు, సుహృదం సర్వభూతానాం. అందువలన సదా పరమ నియామకునిగా నుండెడి అతనికి పక్షపాతమనడి నైజము అన్వయించదు. భగవానుడు పూతనను శత్రువుగా భావించి వధించెను. కాని పరమ నియామకుడైనందున ఆమె మహోన్నతమగు మాతృస్థానమును బడసినది. కనుకనే శ్రీల మధ్వముని కాలే కాల విషయే పీషిత దేహాది కారణత్వాత్ సురానీకమీవ స్థితం నత్వం అని పలికెను. సాధారణముగా హంతకుడు ఉరితీయబడును. హంతకునికి మరణశిక్షను విధించి రాజు అతనిపై కరుణ చూపిన వాడగునని మను సంహిత యందు తెలుపబడినది. ఆ విధముగా రాజు ఆ హంతకుని పలు విధములుగా కష్టముల నుండి కాపాడిన వాడగును. పలు పాపకార్యములు చేసిన హంతకుడు రాజు యొక్క కరుణచే నిహతుడగును. పరమ న్యాయాధికారి అయిన శ్రీకృష్ణుడు పరమ నియామకుడు కనుక ఆ విషయములలో అట్లే వ్యవహరించును. కనుక సారాంశం ఏమనగా భగవంతుడు సదా నిష్పక్షపాతి, సకల జీవుల ఎడ పరమ కరుణ కలవాడు అయి ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో మొత్తం అంతా కూడా ఇక భౌతిక ప్రపంచంలో ఈ యొక్క కాల ప్రభావం వల్లనే అన్ని కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకే ఏమంటారు పెద్దవాళ్ళందరూ కూడా కాలం చాలా బలీయమైనది అని చెప్పి చెప్తూ ఉంటారు అన్నమాట. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఈ యొక్క కాలము సత్వగుణానికి సహకరిస్తుంది అన్నమాట. అటువంటి సమయాల్లో ఏమవుతుంది, దేవతల్ని ఆయన అనుగ్రహిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఈ యొక్క కాలం దేనికి అనుకూలంగా ఉంటుంది, రజోగుణానికి అనుకూలంగా ఉంటుంది. ఒక్కొక్కసారి కాలం దేనికి అనుకూలంగా ఉంటుంది, తమో గుణానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే తమో గుణానికి అనుకూలంగా ఉంటే ఏమవుతుంది, అప్పుడు సమాజంలోనూ అన్ని చోట్ల కూడా ఈ యొక్క దానవ ప్రవృత్తి, హింసా ప్రవృత్తి ఇవన్నీ కూడా బాగా పెరిగిపోతాయి అన్నమాట. సో ఎవరైతే సత్వగుణంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా బాధలు పడతారు. కానీ ఇక రజోగుణంలో ఉన్నటువంటి తమో గుణంలో ఉన్నటువంటి రాక్షసులు యొక్క హింసా ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉంటారు. కానీ ఏంటి, యొక్క కాల ప్రభావం మూలంగా ఒక్కొక్కసారి సత్వగుణానికి సహకరిస్తుంది, ఒక్కొక్కసారి రజోగుణానికి సహకరిస్తుంది, ఒక్కొక్కసారి తమో గుణానికి సహకరిస్తూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఈ విధంగా కాలం రకరకాలుగా పనిచేస్తూ ఉంటుంది. పని చేసినంత మాత్రాన ఆయన పక్షపాతి కాదు. ఎందుకంటే కనుక ఒక్కొక్కసారి తమో గుణం చేత కూడా ఎందుకు ఆయన ఆ పని చేపిస్తారు అని అంటే కనుక ఏంటంటే కనుక మనం సత్వగుణంలోనే చాలా బాగుంది అనుకోండి, నేను ఇక్కడే కూర్చుంటాను, భగవంతుడి దగ్గరికి వెళ్ళను, భౌతిక ప్రపంచంలోనే ఉంటాను అని చెప్పి మనం భక్తి కూడా చేయము, అలాగే కూర్చుంటాం. కష్టాలే రావట్లేదు అనుకోండి, మనకి చెప్పుకున్నాం మనం 5వ స్కందంలోనూ మనకి యొక్క జంబూ ద్వీపంలోనే ఉండేటువంటి వాళ్ళు, మిగతా వర్షాల్లో ఉండేటువంటి వాళ్ళు, జంబూ ద్వీపంలో కూడా మిగతా వర్షాలు, భారత వర్షం తప్పితే కనుక మిగతా వర్షాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఏంటి కష్టాలే ఉండవు. వాళ్ళందరికీ ప్రతిదీ న్యాచురల్ గా దొరుకుతాయి, అంతా సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, కష్టాలు అనేవి తెలియదు వాళ్ళకి. అటువంటి వాళ్ళు దేవతలందరూ కూడా ఏమనుకుంటారు అక్కడ, అయ్యో మాకు కష్టాలు అనేవే తెలియట్లేదు, ఎంజాయ్మెంట్స్ లో పూర్తిగా మునిగిపోయి ఉన్నాము, సో మాకు అసలు భక్తి చేయాలనే అనిపించట్లేదు, ఒకవేళ చెయ్యాలి అని అనుకున్నా సరే చాలా కష్టంగా ఉంది మాకు. అదే భరత వర్షంలో ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక అక్కడ ఏముంటాయి, కష్టాలు సుఖాలు రెండు కూడా మిక్స్ అయి ఉంటాయి. ఒక్కొక్కసారి అవి తక్కువ ఉంటాయి, ఒక్కొక్కసారి ఇవి ఎక్కువ ఉంటాయి. సో అలాగా మారి మారి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉంటాం. కష్టాలు కూడా వస్తాయి కాబట్టి మనం ఏం చేయాలి, భగవంతుడికి మనం భక్తి చేయాలి అని చెప్పి మనకి ఎప్పుడు కూడా రిమైండర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు కూడా భక్తి చేయి, ఇంకా పెంచు, ఇంకా పెంచు అని. అంతా సుఖాలే వస్తున్నాయి అనుకోండి, ఎవరు చేస్తారు భక్తి, దేవతల్లాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అలాగా ఆయన ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారు, ఒక్కొక్క త్రిగుణానికి కూడా ఆయన సపోర్ట్ చేసేలాగా యొక్క భక్తిని ఆయన ఉంచుతూ ఉంటారు. అయినా సరే భగవద్గీతలో స్వామి చెప్పారు కదా, సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ సమ అహం సర్వభూతేషు. సో మొత్తం ఎవరైతే కనుక నేను జీవులందరి పట్ల కూడా సమదృష్టితో ఉంటాను, సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ, నాకెవరు కూడా ద్వేషింపదగినటువంటి వాళ్ళు కానీ లేకపోతే కనుక ఇష్టమైనటువంటి వాళ్ళు కానీ ఎవరు లేరు, అందరి పట్ల నేను సమానంగా ఉంటాను. ఈ ఫీచర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం ఎలా అయితే కనుక ఆయన అందరికీ కూడా గాలి, నీరు, ఎండ అన్ని కూడా ఇస్తున్నారు, ఆయన అందరికి సమానమే. కానీ తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ లో చెప్తారు, ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేతేషు చాప్యహం. ఎవరైతే కనుక నన్ను పూజిస్తూ ఉంటారో, నాకు భక్తి చేస్తూ ఉంటారో,
వాళ్ళని నేను ఎలా పరిగణిస్తాను, నాలాగే నేను వాళ్ళని పరిగణిస్తాను అని చెప్పి స్వామి చెప్పారు. ఇది ఏంటంటే కనుక పక్షపాతం కాదు. సో ఆయన అందరికీ కూడా అన్ని బేసిక్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇస్తున్నారు. కానీ ఎవరైతే కనుక మంచి పనులు చేస్తున్నారో, నాకు ప్రియంగా ఉన్నారో, వాళ్ళకి కొంచెం మరి తేడా చూపించాలి కదా. అందుకని చెప్పి నేను వాళ్ళ పట్ల రక్షణ, కరుణ అన్ని చూపిస్తూ ఉంటాను. ఇది కాల ప్రభావమే కానీ ఆయన యొక్క పక్షపాతం కాదు. ఎలా అయితే కనుక మనకి ఏసీలో 2 రకాల ఏసీలు ఉంటాయన్నమాట. హాట్ అండ్ కోల్డ్ ఏసీ అంటారు ఈ రోజుల్లో. అవేంటంటే సేమ్ ఏసీయే మనకి వేసవకాలంలో మనకి చల్లగా ఉండాలి కాబట్టి ఒక మోడ్ పెట్టుకుంటే ఏమవుతుందో అందులోంచి చల్లగాలి వస్తుంది. అదే శీతాకాలంలో అనుకోండి, మనకి వేడి గాలి కావాలి, ఎందుకంటే బాగా చల్లగా ఉంటుంది. సో మనకి ఆంధ్రాలో వాడం కానీ ఇక్కడైతే కనుక అవసరం అన్నమాట. అప్పుడు వేడి గాలి కావాలంటే హాట్ మోడ్ పెట్టుకుంటే అందులోంచి అదే ఏసీ, ఇది వరకు అదే ఏసీలోంచి చల్లగాలి వచ్చేది, ఇప్పుడు అదే ఏసీలోంచి ఏమవుతుంది, మళ్ళీ వేడి గాలి వస్తుంది, వేడిగా ఉంటుంది అనమాట. సో అదే కరెంటు, అదే ఏసీ, కానీ ఏమవుతుంది, మోడ్ మారిస్తే ఇవన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి. అదే విధంగా భగవంతుడు కూడా ఆయన ఎలక్ట్రిసిటీ లాంటి వాడనమాట. ఆయన వెనకాల ఉండేటువంటి కరెంట్ లాంటి ఆయన. సో ఆయన ఎప్పుడు కూడా సప్లై చేస్తూనే ఉంటాడు, కానీ ఆ మోడ్స్ అన్ని కూడా ఏమవుతుంటాయి, కాల ప్రభావం వల్ల అవన్నీ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. సో అదే విధంగా ఏమవుతుంది, ఆయన యొక్క కరుణ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఆయన చంపితే కనుక ఎవరి పట్ల కూడా ఏదో ద్వేషం ఉన్నట్టు కాదు, చంపడం కూడా ఆయన కరుణ చూపించడమే అన్నమాట. ఎలా అంటే కనుక ఇది వరకు, ఇప్పుడైతే కనుక మనకి మరణశిక్ష ఇవ్వడం చాలా రేర్ అయిపోయింది, కానీ ఇదివరకు అయితే కనుక ఎవరైనా ఒక వ్యక్తిని మర్డర్ చేస్తే కనుక ఏం చేసేవారు, రాజుగారు అతనికి మరణశిక్ష విధించేవారు అన్నమాట. సో తెలివితేటలు లేనటువంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, మరణశిక్ష విధించారు, అయ్యో ఎంత పార్షియాలిటీకి అంత పెద్ద శిక్ష విధించేశారు అని చెప్పేసి గొడవ పెడుతూ ఉంటారన్నమాట. కానీ ఎప్పుడైతే కనుక రాజు ఆ విధంగా ఆయనకి మరణశిక్ష విధించారో, ఎవరైనా ఒక వ్యక్తిని చంపారు కాబట్టి ఆయన మరణశిక్ష విధించి ఆయన్ని చంపేస్తే గనక ఏమవుతుంది, అతన్ని ఇంకా మంచి చేసినట్టు అన్నమాట. అతనికి ఎందుకు, ఏ విధంగా మంచి చేసినట్టు అంటే కనుక, అదే విధంగా ఆయన న్యాచురల్ గా చనిపోతే కనుక, మరణశిక్ష వేరే వాళ్ళని చంపిన వాడు న్యాచురల్ గా చనిపోతే నరకంలో ఎన్నో కొన్ని వేల సంవత్సరాలు బాధలు అనుభవించాలి. అదే అతనికి ఉరిశిక్ష వేసి చంపేస్తే గనక ఆయన నరకంలో బాధలు అనుభవించాల్సినటువంటి పని లేదు. ఇంకోటి ఏంటంటే కనుక, ఆ శిక్ష విధించకుండా అలాగే వదిలేస్తే ఏం చేస్తాడు అతను, ఇంకా 10 మందిని చంపుతాడు. సో కాబట్టి అతన్ని చంపడం మూలంగా ఏమంటారు, ఆయన్ని రక్షిస్తున్నారన్నమాట. సో రకరకాల వాళ్ళకి రకరకాలుగా చెప్తారన్నమాట. శాస్త్రంలో ఏం చెప్తారు అని అంటే కనుక, ఎవరైతే కనుక మాంసము అన్ని కూడా కొడతారు కదా, కైమా అన్ని చేసి ఏదో చేస్తారు కదా, వాటిని జంతువులన్నింటి కూడా చంపి మొక్కలు చేసిస్తారు కదా, అటువంటి వాళ్ళని ఏమంటారు అంటే కనుక, నువ్వు బతకద్దు వేస్ట్ అంటారు, నువ్వు చనిపోవద్దు దానికి కూడా వేస్ట్ అంటారు. నువ్వు బతకడానికి పనికిరావు, చనిపోవడానికి పనికిరావు. ఎందుకు బతకడానికి పనికిరావు అంటే కనుక, వాడు బతుకున్నాడు అనుకోండి, ఇంకో 10 మంది కోళ్ళను లేకపోతే ఇంకో 10 మంది మేకల్ని రోజు చంపుతూ ఉంటాడు. సో ఇట్ ఈస్ కండెమ్డ్, నువ్వు బతకడం కూడా బతకద్దు. అతను ఏమంటారు, పోనీ చనిపోరా నువ్వు అంటే కనుక, చనిపోవడం కూడా చనిపోద్ది, ఎందుకంటే ఆల్రెడీ చాలా వాటిని చంపాడు కాబట్టి చనిపోతే కనుక వాటిని శిక్ష అనుభవించాలన్నమాట. సో కాబట్టి కానీ భగవంతుడి యొక్క కరుణ ఏ విధంగా ఉంటుంది అని అంటే కనుక, ఆయన చంపిన అబ్సల్యూట్ అన్నమాట. ఆయన ఏది చేసినా సరే కరెక్టే. ఆయన ఎవరైనా అనుగ్రహం చూపించినా ఒకటే, ఆయన ఎవరినైనా చంపినా కూడా ఒకటే అన్నమాట. పోతనేకి ఎగ్జాంపుల్ అన్నమాట. సో పోతన ఏం చేసింది, ఆయన చంపుదాం అని చెప్పేసి విషం పాలని, విషస్తన్యాన్ని తీసుకొచ్చి ఆయన దగ్గరికి వచ్చింది, కానీ ఆయన ఏం చేశారు, పోతని చంపేశారు. బయట చూసిన వాళ్ళకి అయ్యో పోతని చంపేశారు ఆయన అనిపిస్తుంది, కానీ ఏమవుతుంది, ఆయన ఏం చేశారు, పోతనికి ఏ పొజిషన్ ఇచ్చారు, ఆయన తల్లి యొక్క స్థాయి ఇచ్చారనమాట, నర్స్, గోలోక బృందావనంలో. అహో బకీయం స్తనకాలకూటం, చాలా చక్కగా చెప్తారనమాట. మనకి 10వ స్కందంలో వస్తుంది అనమాట, 3వ స్కందంలో వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఆయన ఏది చేసినా సరే మంచిదే ఉంటుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అత్రైవోదాహృత పూర్వా మితిహాసాసురర్షిణా ప్రీత్యా మహాక్రతౌ రాజన్ పృచ్ఛతే జాత శత్రవే. రాజేశ్వరి మాతజీ, మీరు అనువాదం భాషించదండి. శ్రీకృష్ణ ప్రభు దండెత్తుతారు. ఓ రాజా,
పూర్వము ధర్మరాజు రాజసూయ యాగమును చేసినప్పుడు అతని ప్రశ్నకు బదులుగా దేవర్షయగు నారదుడు భగవంతుడు దానవులను వధించినను ఎట్లు నిష్క నిష్క నిష్పక్షపాతి అయి ఉన్నాడో చూచుటకు దృష్టపాతముగా ఒక ఇతిహాసమును చెప్పాను. భాష్యం రచించిన శ్రీల ప్రభాదుల వారికి జై. ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యజ్ఞమును శిశుపాలుని వధించిన శ్రీకృష్ణుడు ఎట్లు తన నిష్పక్ష వైఖరిని ప్రదర్శించెనో ఈ వృత్తాంతమును తెలుపగలదు. ఈ వృత్తాంతము తెలుపగలదు. హరే కృష్ణ ప్రభు దండోత్ప్రణం. అవకాశం ఇచ్చినందుకు దృష్ట్వా మహాద్భుతం రాజా రాజసూయే మహాకృతౌ వాసుదేవే భగవతే సాయుజ్యం చేది భూభుజ తత్రాసీనం సురఋషిం రాజా పాండుసుతక్రతౌ పప్రచ్ఛ విస్మతిమనా మునీనాం శృణ్వతామిదం. రాధమ్మతజీ అనువాదం చదవండి. రాజసూయ యజ్ఞ స్థలంలో శిశుపాలుడు శ్రీకృష్ణుని యందు సాయుధ్యమును మడయుటను గాంచిన పాండుసుతుడకు ధర్మరాజు విస్మృతుడై దానికి గల కారణమును మునులందరూ వినుచుండగా అచ్చట ఆసీనుడై ఉన్న నారదముని అడిగాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో దీనికి మనకి పరీక్షిత్ మహారాజ్ అడిగినటువంటి ప్రశ్నకి ఏమిటంటే కనుక సుఖదేవ్ గోస్వామి అంతకు ముందు జరిగినటువంటి ఆ యొక్క వృత్తాంతం గురించి ఆయన చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు అందరికీ కూడా మనకి దేని గురించి చెప్తున్నారు అంటే అందరిని ఎక్కడికి తీసుకెళ్లారు? ఇప్పుడు రాజసూయ యజ్ఞానికి తీసుకెళ్లారు అనమాట. ఏం జరుగుతుంది ఆ యొక్క రాజసూయ యజ్ఞంలో? మొత్తం అందరూ కూడా వస్తారు, ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా వస్తారు. సో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ అగ్రపూజ ఎవరికి జరగాలి అని చెప్పి ఒక డిస్కషన్ వస్తుంది అన్నమాట. అప్పుడు సహదేవుడు శ్రీకృష్ణ భగవానుడికే అగ్రపూజ చేయాలి అని చెప్పి ప్రతిపాదిస్తారు. ఆయన ప్రతిపాదించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రాజసూయ యజ్ఞానికి మొత్తం భూమి మీద ఉన్నటువంటి వాళ్లే కాదనమాట, మొత్తం అన్ని లోకాల్లో ఉన్నటువంటి దేవతలు, బ్రహ్మదేవుడు, అదేవిధంగా శివుడు అందరూ కూడా అటెండ్ అవుతారు. నారదముని, గొప్ప గొప్ప ఋషులు, మునులు అందరూ వస్తారన్నమాట. అప్పుడు అగ్రపూజ ఎవరికి జరగాలి అని సహదేవుడు ప్రతిపాదించినప్పుడు అక్కడ ఉన్నటువంటి భీష్ముడు, మిగతా ఋషులు, మునులు అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడికి చెయ్యాలి అని చెప్పి ఒప్పుకుంటారనమాట ఎవ్రీబడి. సో అదే సభలో అక్కడికి దుర్యోధనుడు, శిశుపాలుడు వీళ్ళందరూ కూడా ఉంటారు. దుర్యోధనుడు, శిశుపాలుడు ఉంటారు అన్నమాట. సో అప్పుడు అగ్రపూజ చేయడానికి అక్కడ కూర్చోబెడతారు. శ్రీకృష్ణ భగవాన్ అక్కడ కూర్చోబెట్టినప్పుడు శిశుపాలుడు అంతటి గొప్ప గౌరవం కృష్ణుడికి దొరకడం చూసి తట్టుకోలేకపోతాడు అన్నమాట ఈర్ష్యతుడు. వెంటనే లేచి అతన్ని కృష్ణుడిని నిందించడం మొదలు పెడతారనమాట. సో అక్కడికే ఏమవుతుంది, ఆయన ఇంచుమించు అంటే 100కి దగ్గరలో ఉన్నాడు అనమాట. 100 తప్పులు చేయడానికి దగ్గరలో ఉన్నాడు. ఎప్పుడైతే కనుక కృష్ణుడిని ఆ విధంగా నిందిస్తూ ఆ మాటల మధ్యలో ఏమవుతుంది, ఆ 100 తప్పుల్ని క్రాస్ చేసేస్తాడు శిశుపాలుడు. వెంటనే ఎప్పుడైతే కనుక 100వ తప్పు వరకు స్వామి తల్లికి మాట ఇచ్చారు కదా, శిశుపాలుడి తల్లికి 100 తప్పులు చేసేదాకా చంపనని, అప్పుడు దాకా ఆయన ఓపికతో ఉంటారు. ఎప్పుడైతే కనుక 100వ తప్పు దాటిందో, 101వ తప్పు జరిగిందో, వెంటనే ఏం చేస్తారు, స్వామి సుదర్శన చక్రాన్ని పంపిస్తారు. ఆ సుదర్శన చక్రం పంపించిన తర్వాత ఏమవుతుంది, శిశుపాలుడి యొక్క తల కట్ అయిపోతుంది. కట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, శిశుపాలుడి శరీరంలోంచి ఆత్మ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా చూస్తూ ఉండగానే అది ఏమవుతుంది, ఆత్మ జ్యోతి శిశుపాలుడి దగ్గర నుంచి శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరీరంలోకి వచ్చి కలిసిపోతుంది సాయుధ్యము. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా చూస్తారన్నమాట, ఆశ్చర్యపోతారు. అక్కడ ఉన్నటువంటి ధర్మరాజు, యుధిష్ఠిర మహారాజు కూడా ఆయన ఆశ్చర్యపోతారు అన్నమాట.
సో అయిన తర్వాత అక్కడే నారదముని ఉంటారు కదా, వెంటనే గొప్ప భక్తుడు ఆయన. అసలు ఏంటిది, శిశుపాలుడు ఏంటి, రాక్షసుడు ఏంటి, సాహిత్యముక్తి దొరకడం ఏంటి, అది కూడా కృష్ణుడి శరీరంలోకి వచ్చి కలవడం ఏంటి, అసలు దీని వెనకాల జరిగింది ఏంటి, దీని కథ ఏమిటి, దీని గురించి చెప్పండి మాకు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నారదముని అడుగుతారు అన్నమాట. సో అప్పుడు నారదముని ధర్మరాజు ఏమడిగారు, ఆయన ఏం చెప్పారు, వండర్ఫుల్ గా ఉంటుంది అన్నమాట ఈ యొక్క చాప్టర్ అన్నమాట. సో ఏ విధంగా ఈ యొక్క భక్తులందరూ కూడా చూద్దాం, మనం శనివారానికి రీచ్ అవుతాము ఆ యొక్క శ్లోకానికి, ఇంపార్టెంట్ శ్లోకానికి. సో భక్తులందరూ కూడా ఏ విధంగా శ్రీకృష్ణ భగవాను అప్రోచ్ అవుతారు, దగ్గరకు వస్తారు అని చెప్పి ఆ విషయం కూడా మనకు చెప్తారు. చాలా వండర్ఫుల్ అధ్యాయం. హరే కృష్ణ. సో మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి, హరే ధన్యవాదాలు. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ సో రేపు ప్రభుజీ, ఏకాదశి దండవత్ సెషన్ ఉంటుంది, రేపు ఏకాదశి సెషన్ ఉంటుంది. ప్రభుజీ హరే కృష్ణ. ఏకాదశి ఉందా ప్రభుజీ రేపు? ఉంది మాతాజీ, ఇప్పుడే చెప్తున్నా, ఉంది మాతాజీ, రేపు 10 to 1. సో రేపే వచ్చేస్తుంది మీకు ఆ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఏకాదశి సెషన్ ఉంది కదా మీకు, శ్లోకం రేపే వచ్చేస్తుంది. 31వ శ్లోకం, 31వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ప్రభుజీ దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ ప్రభుజీ.